శ్రీ గురు గణేశ శారదాభ్యో నమ. వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. మనకి అక్టోబర్ 9వ తేదీ గురువారం ఉదయం 10:49 శుక్రుడు చూస్తున్నట్టుగా శుక్రుడు కన్యలో ప్రవేశించేటువంటి సందర్భం. అయితే శుక్రుడు కన్యలో ప్రవేశించడం వల్ల ఏ రాశుల వారికి గోచార రీత్యా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, ఎవరికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఆలోచిస్తే గోచార రీత్యా ఈ శుక్రుడు కన్యలో ప్రవేశించడం వల్ల మేషరాశి వాళ్ళకి, మీనరాశి వారికి, అలాగే ధనురాశి వాళ్ళకి స్వక్షేత్రం అయినప్పటికీ కూడా తులకి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా కనబడుతుంది. అంటే తుల వాళ్ళకి విపరీతమైనటువంటి వ్యామోహం పెంచుకున్నటువంటి వాటి మీద ప్రేమ పెంచుకున్నటువంటి కొన్ని వస్తువులు పాడవడం, వాటిని రిపేర్ చేయించడం వల్ల కొంత మానసికమైనటువంటి ఒత్తిడి కలిగేటువంటి పరిస్థితి కనపడుతుంది. అలాగే ధనురాశి వారికి కూడా స్త్రీల నుంచి రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో అది రావడం చాలా క్లిష్టంగా మారడం, ఆ క్లిష్ట స్థితిలోనే అనేక రకాలైనటువంటి వ్యాజ్యాలకు వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఒక 20-25 రోజులు, అంటే దరిదాపుగా నెలాఖరు వరకు కూడా, అంటే 29 తారీఖు దాకా కూడా వాటి జోలికి వెళ్లకుండా ఉండడం చాలా మంచిది. అలాగే మేషరాశి వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, స్త్రీలతో వివాదం రావడం అనేటువంటి జరుగుతుంది. కొంత మానసికమైనటువంటి ఒత్తిడి వారి ద్వారా మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా కొన్ని అగచాట్లు కూడా వాళ్ళ వల్ల పడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి మీన, మేష, ధనస్సు, తులారాశి వారు ప్రత్యేకించి పరిహార క్రియగా ఈశ్వరుడికి కానీ, లక్ష్మీదేవికి కానీ తెల్లని పువ్వులు, మల్లెలు, జాజులు లాంటి, లిల్లీలు లాంటి పుష్పమాలను సమర్పించడం చాలా విశేషం. అలాగే సాధ్యమైనంత వరకు తెల్లని వస్త్రాలు, తెల్లని రంగు కలిగినటువంటి వస్త్రాలు కట్టుకోవడం చాలా మంచిది. అలాగే కర్కాటక, వృశ్చిక, వృషభ, మిథున, సింహరాశి వాళ్ళకి, కన్యా, మకర, కుంభరాశి వాళ్ళకి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి, లాభదాయకంగా ఉంటుంది. అన్ని విధాలా కూడా స్త్రీల వల్ల, యువతుల వల్ల ప్రయోజనం కలిగేటువంటి విషయంగా కనపడుతుంది. కాబట్టి వీరికి మరింత అనుకూలమైనటువంటి పరిస్థితి కోసం లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర శతనామావళి పారాయణ చేయడం చాలా మంచిది. అలాగే మేషరాశి వాళ్ళు, చెప్పినటువంటి 4 రాశుల వాళ్ళు కూడా లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం పారాయణ చేయడం వల్ల అత్యంతమైనటువంటి లాభదాయకంగా ఉంటుంది.